హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. ఈ రోజు ఈ వీడియోలో మనం జావాలో వేరియబుల్స్ అంటే ఏంటి అనే కాన్సెప్ట్ గురించి నేర్చుకుందామండి. మన అజెండా వచ్చేసి ఇదండి. ఫస్ట్ మనకు వేరియబుల్ అంటే ఏంటి, ఆ తర్వాత మనకు వేరియబుల్స్ లో డిఫరెంట్ టైప్స్ ఏమున్నాయో చూద్దాము. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ వేరియబుల్ గురించి కూడా మనం మాట్లాడుకుందాము. అండ్ నెక్స్ట్ మనం ఏదైనా ఒక వేరియబుల్ ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దాన్ని ఎలా యాక్సెస్ చేయాలి అనేది కూడా చూద్దాము. అండ్ లాస్ట్ లో మనము వేరియబుల్ యొక్క నేమింగ్ కన్వెన్షన్స్ ఏంటో చూద్దాము. ఓకేనా? మనకి యూజువల్ గా ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో అయినా కూడాను నేమింగ్ కన్వెన్షన్స్ అనేది ఉంటాయి. అంటే సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్ అనేది ఉంటాయి. అలా మనం వేరియబుల్స్ ని క్రియేట్ చేసేటప్పుడు ఏ రూల్స్ ని ఫాలో అవ్వాలి, ఏ గైడ్ లైన్స్ ని మనం గుర్తుపెట్టుకోవాలి అనేది కూడా చూద్దాము. ఓకేనా? సో ఒకవేళ ఈ వీడియో ఏమైనా లెంతీ అనిపిస్తే మీరు బోర్ గా ఫీల్ అవ్వగాకండి, వీడియోని లాస్ట్ వరకు చూడండి. సో మీకు క్లియర్ ఐడియా అనేది వస్తుంది వేరియబుల్స్ అనే కాన్సెప్ట్ మీద. ఓకేనా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ మనకు వేరియబుల్ అంటే ఏంటి, వాట్ ఈజ్ ఏ వేరియబుల్, వేరియబుల్ అంటే ఏంటి అనేది తెలుసుకునే ముందు వీడియోస్ లో వేరియబుల్ గురించి లైట్ గా ఇన్ఫర్మేషన్ మాట్లాడుకున్నాము. అదేంటో గుర్తు తెచ్చుకుందామా ఒకసారి. మనకు క్లాస్ లో ఏముంటాయి, మెంబర్స్ ఉంటాయి. క్లాస్ యొక్క మెంబర్స్ ఏంటి, మనకు వేరియబుల్స్ అండ్ మెథడ్స్ అని చెప్పుకున్నాం కదా. వేరియబుల్స్ అండ్ మెథడ్స్ మన క్లాస్ కి మెంబర్స్ అని ఎందుకు చెప్పుకున్నాము, మనకు రియల్ వరల్డ్ లో ఏదైనా ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దాని ప్రాపర్టీస్ అండ్ యాక్షన్స్ ఉంటాయి. అవునా? రియల్ వరల్డ్ లో ఏ ఆబ్జెక్ట్స్ తీసుకున్నా కూడాను దానికి కొన్ని ప్రాపర్టీస్, అదే విధంగా బిహేవియర్స్ ఉంటాయి కొన్ని. అవునా? ఇప్పుడు క్యాట్ అనేది తీసుకుంటే క్యాట్ యొక్క కలర్ ఏంటి, క్యాట్ యొక్క హైట్ ఏంటి, క్యాట్ యొక్క వెయిట్ ఏంటి అని ఉంటాయి కదా ప్రాపర్టీస్. అదే విధంగా బిహేవియర్స్ ఉంటాయి. డాగ్ ఏమేమి యాక్షన్ పర్ఫామ్ చేస్తుందని, వాకింగ్, స్లీపింగ్, ఇలాంటివన్నీ. సో ఈ రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ ని మనం దృష్టిలో పెట్టుకొనే కదా మనం జావాలో ఏదైనా క్రియేట్ చేసేది. ఎందుకంటే జావా అనేది ఆబ్జెక్టెడ్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ కాబట్టి నువ్వు ఆబ్జెక్ట్స్ దృష్టిలో పెట్టుకొని నీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మొత్తాన్ని డిజైన్ చేసుకుంటావు అనమాట. అంటే నువ్వు రాయబోయే క్లాస్ కానీ ఏదైనా సరే, రైట్? మనం రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ దగ్గరగానే జావా ప్రోగ్రామింగ్ ని డిజైన్ చేస్తాము. ఇలా మనకు ఒక ఆబ్జెక్ట్ కావాలంటే మనకు జావాలో ఏం కావాలి, బ్లూ ప్రింట్ అనేది కావాలి ఫస్ట్. ఆ బ్లూ ప్రింట్ నే మనం క్లాస్ అంటున్నాం. సో ఆ క్లాస్ లో మనకు కంపల్సరీగా ప్రాపర్టీస్ అండ్ బిహేవియర్ అనేది కావాలి. వాటినే మనం ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో వచ్చేసరికి ప్రాపర్టీస్ ని వేరియబుల్స్ అంటున్నాము, లేదా ఫీల్డ్స్ అని కూడా అనొచ్చు. బిహేవియర్స్ వచ్చేసి మనకు మెథడ్స్ గా మనం పిలుస్తున్నాం. ఆ విధంగా మనకు వేరియబుల్స్ అనేది ఇంట్రడ్యూస్ అయినాయి. అవునా? సో ఇప్పుడు మనం వేరియబుల్స్ ఎందుకు వాడుకుంటున్నామని ఎవరైనా చెప్పగలరా? రియల్ వరల్డ్ ఆబ్జెక్ట్ కి మనకు ప్రాపర్టీస్ ఎందుకు అసలు? ఒక ఇన్ఫర్మేషన్ ని స్టోర్ చేసుకోవడానికి, లేదా ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ ని ప్రజెంట్ చేయడానికి. అవునా? క్యాట్ యొక్క కలర్ ఏంటి, క్యాట్ యొక్క హైట్ ఏంటి, క్యాట్ యొక్క వెయిట్ ఏంటి అనేది ఒక ఇన్ఫర్మేషన్ కదా. కలర్ అనే దాంట్లో నువ్వేమని పెడతావు, బ్లాక్ అండ్ వైట్ అని పెడతావు కదా, లేదా రెడ్, బ్రౌన్ అని పెడతావు కదా. సో అదేంటి, బేసిక్ గా ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకోవడానికి, అదే విధంగా ఆ ఇన్ఫర్మేషన్ నువ్వు ప్రజెంట్ చేయడానికి కూడా వాడుతున్నావు. సో అదే విధంగా వేరియబుల్స్ అనేది కూడా మనకి ఏంటంటే జావా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఏదైనా ఒక డేటాని మనం స్టోర్ చేసుకోవడానికి, అదే విధంగా మనం డేటాని యాక్సెస్ చేసుకోవడానికి. ప్రెసెంట్ అంటే మనం ఎవరికి ప్రెసెంట్ చేయం కదా, జావాలో యాక్సెస్ చేసుకుంటాం మన ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు. స్టోర్ చేసుకోవడానికి అండ్ వాటిని మనం యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ చేసుకోబడే ఒక కంటైనర్ నే మనం వేరియబుల్ అంటామండి. సో మన డెఫినేషన్ చూస్తే తెలిసిపోతుంది. ఏ వేరియబుల్ ఈజ్ ఏ కంటైనర్ విచ్ కెన్ హోల్డ్ సమ్ డేటా కెన్ బి యాక్సెస్ ద త్రూ అవుట్ ప్రోగ్రామ్ వైల్ ఎగ్జిక్యూషన్. అది మనకు వేరియబుల్ అంటే. ఫైన్. వేరియబుల్ అంటే ఏం లేదు, సింపుల్ గా చెప్పాలంటే అది ఒక కంటైనర్. ఓకేనా? అది ఒక కంటైనర్. దాంట్లో మనం కొన్ని వాల్యూస్ స్టోర్ చేసుకుంటాము, పెట్టుకుంటాము. ఆ వాల్యూస్ ని మనకు కావాల్సిన టైంలో ఎగ్జిక్యూట్ చేసే ప్రోగ్రామ్ లో వాటిని మనం యూజ్ చేసుకుంటాం. దానికి మనకు కావాల్సింది ఏంటంటే వేరియబుల్. సో వేరియబుల్స్ అంటే మీకు క్లియర్ అయింది కాబట్టి నెక్స్ట్ మనం వేరియబుల్స్ లో టైప్స్ ఏంటో
చూద్దామా? సో, వేరియబుల్స్‌లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? బేసిక్‌గా అయితే మనకు వేరియబుల్స్‌లో 4 టైప్స్ ఉన్నాయండి. కొన్ని వీడియోస్‌లో మీరు ఒకవేళ చూసినట్టయితే వెబ్‌సైట్‌లో గాని, వీడియోస్‌లో గాని కొంతమంది ఏం చెప్తారంటే వేరియబుల్స్‌లో ఓన్లీ 2 టైప్సే ఉన్నాయని చెప్తారు. బట్ కొంతమందికి ఏమవుతుందంటే కన్‌ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే యూజువల్‌గా అయితే వేరియబుల్స్‌లో అయితే 2 టైప్సే ఉంటాయి. గ్లోబల్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ అంటాము. వాటిని మనం ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్, సెకండ్ వచ్చేసి లోకల్ వేరియబుల్స్. ఓన్లీ 2 టైప్స్. మళ్ళీ ఈచ్ టైప్ లో 2 టైప్స్ ఉంటాయి. అంటే గ్లోబల్ వేరియబుల్స్ లో 2 టైప్స్ ఉంటాయి అండ్ లోకల్ వేరియబుల్స్ లో 2 టైప్స్ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్ అవాయిడ్ చేయడానికే డైరెక్ట్ గా 4 టైప్స్ అని చెప్పేస్తున్నాను. 4 టైప్స్ వచ్చేసి ఇవ్వండి. ఇన్స్టెన్స్ వేరియబుల్స్ అండ్ దెన్ క్లాస్ వేరియబుల్స్ అండ్ లోకల్ వేరియబుల్స్ అండ్ దెన్ పారామీటర్స్. ఈ 4 టైప్స్ ఉన్నాయి కదా. ఇందులో ఫస్ట్ 2 వచ్చేసి గ్లోబల్ వేరియబుల్స్ అండ్ సెకండ్ 2 వచ్చేసి లోకల్ వేరియబుల్స్ అంటారు. అవునా? సో ఒకవేళ మీకు ఇంటర్వ్యూలో ఈ క్వశ్చన్ అడిగితే మనకు ఎన్ని టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయంటే అదైనా ఆన్సర్ చెప్పొచ్చు, ఇదైనా ఆన్సర్ చెప్పొచ్చు. మీరు 2 టైప్స్ ఉన్నాయని మాత్రం చెప్తే మీరు ఫర్దర్ క్లాసిఫికేషన్ అనేది ఇవ్వాలి. అంటే దేర్ ఆర్ 2 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. గ్లోబల్ వేరియబుల్స్, అనదర్ వన్ ఈస్ లోకల్ వేరియబుల్. గ్లోబల్ వేరియబుల్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. అది ఒకటి మనకి ఇన్స్టెంట్ వేరియబుల్, ఇంకొకటి క్లాస్ వేరియబుల్. అండ్ లోకల్ వేరియబుల్స్ అగైన్ డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. వన్ ఈజ్ లోకల్ వేరియబుల్స్ అండ్ అనదర్ వన్ ఈజ్ పారామీటర్స్. లేదా డైరెక్ట్ 4 టైప్స్ అని చెప్పేస్తే అది కూడా క్లియర్ అయిపోతుంది. ఓకేనా? ఓవరాల్ గా మీరు ఈ 4 టైప్స్ ని అక్కడ ఆన్సర్ గా చెప్పాలి. ఫైన్. మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? బేసిక్ గా 4 టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి. అవి ఏంటంటే ఇన్స్టెంట్ వేరియబుల్స్, క్లాస్ వేరియబుల్, లోకల్ వేరియబుల్స్, పారామీటర్స్. సో ఫస్ట్ మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఏదైనా ఒక వేరియబుల్ ని ఎలా క్రియేట్ చేయాలి అనేది చూద్దాం. ఆ తర్వాత వేరియబుల్ లో ఉన్న డేటాని మనం ఎలా యాక్సెస్ చేసుకోవాలి, అదే విధంగా ఎలా స్టోర్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాము. అండ్ ఆ తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ టైప్ ఆఫ్ వేరియబుల్ ని చూద్దాము. అర్థమైందా? ఇక్కడ ఏదైతే మనకు టైప్స్ డిస్ప్లే చేశానో మనకు లోకల్ వేరియబుల్స్, పారామీటర్స్ ఇవన్నీ కూడా ఎలా యూజ్ చేసుకోవాలో అప్పుడు చూద్దాం. రైట్? హౌ టు యాక్సెస్ ద వేరియబుల్స్ డేటా అండ్ వాల్యూస్. వేరియబుల్స్ లో ఉన్న డేటా గానీ వాల్యూస్ గానీ ఎలా యాక్సెస్ చేయాలనే దాన్ని చూద్దాము. దానికన్నా ముందు వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూస్తే ఆల్రెడీ మనకు ఒక ప్రోగ్రామ్ ను ప్రీవియస్ వీడియోలో క్రియేట్ చేసి పెట్టుకున్నాము. ప్రీవియస్ గా క్లాస్ అనే క్లాస్ ను క్రియేట్ చేసి అందులో కొన్ని వేరియబుల్స్ అనేది యూజ్ చేసాము. కలర్ అని, హైట్ అని, వెయిట్ అని వాటన్నిటిని మనం వేరియబుల్స్ అని చెప్పాము. అవునా? అవే మనకు వేరియబుల్స్ బేసిక్ గా. ఇప్పుడు ఆల్రెడీ మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేసాము. ఇక్కడ ఇలా వేరియబుల్స్ ను క్రియేట్ చేసుకోవచ్చు. సో వేరియబుల్ క్రియేట్ చేయడానికి మనకు సింటాక్స్ ఏంటంటే నేను మీకు చూపించేది వేరియబుల్ క్రియేట్ చేయడానికి సింటాక్స్ అండి. క్లాసెస్ గుర్తుపెట్టుకోవద్దు, దాని లోపల రాసేది సింటాక్స్ అండి. ఫస్ట్ మీరు డేటా టైప్ ని స్పెసిఫై చేయాలి. దాని తర్వాత ఒక స్పేస్ ఇచ్చి మీ వేరియబుల్ కి నేమ్ అనేది ఇవ్వాలండి. జావాలో క్రియేట్ చేసినా సరే, ఒక వేరియబుల్ క్రియేట్ చేసిన, ఒక మెథడ్ క్రియేట్ చేసిన, ఒక క్లాస్ క్రియేట్ చేసిన నేమ్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. నేమ్ అనేది లేకుండా మనం దాన్ని యాక్సెస్ చేయలేం కదా. సో అందుకోసం నేమ్ అనేది కంపల్సరీగా ప్రొవైడ్ చేయాలి. వేరియబుల్స్ ఏమని చెప్పుకున్నాము? వాల్యూస్ ని స్టోర్ చేసుకోవడానికి, డేటాని స్టోర్ చేసుకోవడానికి అదొక కంటైనర్. అండ్ వాటిని లోపల ఉన్న డేటాని రన్ టైమ్ లో వాడుకుంటామని చెప్పాము. అంటే ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు వాడుకుంటామని చెప్పాను. బట్ దీని లోపల ఉన్న వాల్యూని వాడుకోవాలనుకుంటే కంటైనర్ కి నువ్వు ఏదో ఒక నేమ్ పెడితేనే కదా కంటైనర్ లోపల ఉన్న వాల్యూని అడగొచ్చు. లేకపోతే ఎలా అడుగుతావు నువ్వు? కష్టం కదా. సో అందుకోసమే వేరియబుల్ ప్రతి దానికి కూడాను నేమ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత ఈక్వల్ టు అనే ఆపరేటర్ యూజ్ చేసుకొని మనం వాల్యూస్ ని వేరియబుల్ గా ప్రొవైడ్ చేస్తాము. అంటే ఆ కంటైనర్ లో వాల్యూ పెట్టాలి కాబట్టి ఈక్వల్ టు ఆపరేటర్ ని వాడుతున్నాం ప్రోగ్రామింగ్ లో. ఫైన్. దాని తర్వాత మనం ఇక్కడ వేరియబుల్ స్టోర్ చేసేదే వేరియబుల్ వాల్యూ. ఓకేనా? వేరియబుల్ యొక్క వాల్యూ అన్నమాట. సెమికోలన్. జావాలో ప్రతి స్టేట్మెంట్ కూడాను మనకు సెమికోలన్ తో ఎండ్ అవుతుంది. ఓకేనా? సో ఇది మనకు వేరియబుల్
క్రియేట్ చేయటానికి సింటాక్స్ అన్నమాట. ఓకేనా? ఫస్ట్ మనం డేటా టైప్ స్పెసిఫై చేస్తాము. ఆ తర్వాత వేరియబుల్ నేమ్ అనేది స్పెసిఫై చేయాలి. ఇట్ ఈస్ ఏ యూజర్ డిఫైన్డ్ నేమ్ అన్నమాట. వేరియబుల్ నేమ్ అంటే యూజర్ డిఫైన్డ్ నేమ్ అన్నమాట. అంటే మనకు కావాల్సిన నేమ్ మనం ప్రొవైడ్ చేసుకోవాలి. ఓకే, డాగ్ విషయం లో మనం ఏం క్రియేట్ చేసాము? కలర్, వెయిట్, హైట్ చెప్పాం కదా. జావా డిఫైన్ చేస్తలేదు కదా డిఫాల్ట్ గా. మనం ఏదైతే నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో మనం నేమ్ ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఆ వేరియబుల్ యొక్క వాల్యూని లేదా ఆ వేరియబుల్ యొక్క డేటాని స్టోర్ చేయాలి. ఇది వేరియబుల్ యొక్క సింటాక్స్ అన్నమాట. ఓకేనా? సో దీంట్లో మనకు 2 స్టెప్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే వేరియబుల్ ని డిఫైన్ చేయటము, ఆ తర్వాత ఇనిషియలైజేషన్ చేయటము. అర్థమైందా? 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి వచ్చి డిఫైన్ చేయటము, రెండోది వచ్చేసి ఇనిషియలైజ్ చేయటము. డిఫైన్ చేయటం అంటే నాకు ఈ వేరియబుల్ కావాలి అని చెప్పి జస్ట్ నా ప్రోగ్రామ్ లో ఈ వేరియబుల్ ఉండాలని నేను చెప్తున్నాను. బట్ దాంట్లో నేను ఎలాంటి వాల్యూని కూడా స్టోర్ చేయను, ఎలాంటి డేటాను కూడా ఆ కంటైనర్ లో నేను పెట్టను. బట్ ఒక కంటైనర్ ని తెచ్చి ఆడ పెడతాను. దాన్ని డిఫైన్ చేయటం అంటారు. ఆ తర్వాత ఇనిషియలైజేషన్ చేయటం అంటే ఆ కంటైనర్ లో ఒక వాల్యూని తెచ్చి పెట్టడాన్ని ఇనిషియలైజ్ చేయటం అంటారు. ఫైన్, ఎలా అనేది చూపించాలా? సో ఇక్కడ క్లాస్ లెవెల్లో కాకుండా లోకల్ లో చూద్దాము. ఇక్కడ మనం లోకల్ లెవెల్ లో చూద్దాము. మనం తర్వాత ఇండివిజువల్ టైప్స్ లో కూడా చూపిస్తాను. సో ఇప్పుడు ఈ మెథడ్ లోపల నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. మన సింటాక్స్ వచ్చేసి ఇది కదా, దీన్నే ఫాలో అవుదాం. ఓకేనా? ఫస్ట్ మనం ఎలాంటి డేటాని స్టోర్ చేసుకుంటున్నాం అనేది డిసైడ్ అయిన తర్వాత మనం డేటా టైప్ అనేది మెన్షన్ చేస్తాము. మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం కదా, డేటా టైప్ అనేది దేనికి? మనం వేరియబుల్ లో ఎలాంటి టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తున్నాము అని స్పెసిఫై చేసేదే మనకు డేటా టైప్ అన్నమాట. ఇప్పుడు నేను ఒక నెంబర్ స్టోర్ చేయాలనుకుంటున్నాను. ఓకేనా? ఒక పిన్ కోడ్ అనే నెంబర్ ని స్టోర్ చేయాలనుకుంటున్నాను. మనకు పిన్ కోడ్ అనేది ఇండియాలో ఏంటి? న్యూమరిక్ ఫార్మాట్ లో ఉంటుంది. సో నేను ఫారెన్ కంట్రీస్ ది మాట్లాడటం లేదు. అదర్ కంట్రీస్ లో పిన్ కోడ్ వచ్చేసి ఆల్ఫాస్ న్యూమరిక్ లో ఉంటాయి, ఆల్ఫా స్పెషల్. బట్ ఇండియాలో పిన్ కోడ్ వచ్చేసి ఓన్లీ న్యూమరిక్ గానే ఉంటుంది. అవునా? సో పిన్ కోడ్ వచ్చేసి న్యూమరిక్ గా ఉంటుంది. అంటే అది మనకు నెంబర్ ఫార్మేట్ ఆఫ్ డేటా, రైట్? నెంబర్ ఫార్మేట్ ఆఫ్ డేటా కాబట్టి మనం జనరల్ గా ఇంటీజర్ వాడుకోవచ్చు. నెంబర్ ఫార్మేట్ ఆఫ్ డేటాలో ఏంటంటే ఒకవేళ రేంజ్ అనేది లేకపోతే ఇంటీజర్ వాడుకుంటాము. ఆ తర్వాత అది ఏమన్నా మనకి ఎర్రర్ చూపిస్తే, అంటే ఎక్కువ ఉందని గాని తక్కువ ఉందని గాని ఏమన్నా చూపిస్తే అప్పుడు మనం దానికి తగ్గట్టుగా మార్చుకోవచ్చు. రైట్? పిన్ కోడ్ యూజ్ చేసుకోవడానికి మనం యూజ్ చేసే డేటా టైప్ వచ్చేసి ఇంట్. మనం ఇక్కడ ప్రిమిటివ్ డేటా టైప్ వాడుతున్నాము, ర్యాపర్ క్లాస్ వాడటం లేదు. ర్యాపర్ క్లాస్ అంటేనేమో మనకు ఇంటీజర్ అన్నమాట ఇక్కడ. అవునా? బట్ మనకు కావాల్సింది ఏంటి? ఓన్లీ ప్రిమిటివ్ డేటా టైప్ కదా. సో అందుకోసమే నేను ఓన్లీ ఇంట్ అని రాస్తున్నాను. కేస్ ఇచ్చాను. వేరియబుల్ నేమ్ ఏంటి? ఈ వేరియబుల్ నేమ్ ఏంటి ఇక్కడ? సో పిన్ కోడ్ అని రాద్దాం. ఇక్కడ ఈజ్ ఈక్వల్ స్పేస్ ఇచ్చి, స్పేస్ ఇచ్చినా లేకపోయినా పర్లేదు, జస్ట్ ఇది అలైన్మెంట్ అన్నమాట. స్పేస్ ఇవ్వకుండా కూడాను ఇచ్చేయొచ్చు అన్నమాట. సో ఈక్వల్, దాని తర్వాత డేటా ఏంటి అంటే వేరియబుల్ యొక్క వాల్యూ ఏంటి అనేది నువ్వు స్పెసిఫై చేయాలన్నమాట. అవునా? నేను హైదరాబాద్ లో మాదాపూర్ యొక్క పిన్ కోడ్ తీసుకుంటున్నాను వేరియబుల్ డేటాగా 5,33. ఓకేనా? ఈ 5,33 అనేది మనకు మాదాపూర్ యొక్క పిన్ కోడ్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఈ విధంగా మనం ఏదైనా ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి డేటాని స్టోర్ చేసుకోవచ్చు. రైట్? సో ఇప్పుడు ఈ డేటాని నువ్వు కావాలంటే ఈ డేటాని ఫర్దర్ గా నువ్వు ఎక్కడైనా వాడుకోవచ్చు. అవునా? సో ఇది మనం కన్సోల్ లో ప్రింట్ చేసి చూద్దామా? కన్సోల్ లో మనం ప్రింట్ చేయాలంటే ఏం యూజ్ చేస్తాం? సిస్ అవుట్ స్టేట్మెంట్ ని యూజ్ చేస్తాము. ఓకేనా? ఎంటర్ ప్లే.
స్పేస్. ఓకేనా? సో సిస్ అవుట్ అనే స్టేట్మెంట్ ని యూజ్ చేసుకొని ఈ పిన్ కోడ్ అనే వేరియబుల్ నేమ్ ఉంది కదా, ఆ వేరియబుల్ నేమ్ ని నువ్వు యాక్సెస్ చేయాలి. ఎప్పుడైనా నువ్వు ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసి దాంట్లో ఏదైనా వాల్యూ పెడితే ఆ వాల్యూని నువ్వు యాక్సెస్ చెయ్యాలంటే ఎలా చేయగలవు అంటే వేరియబుల్ నేమ్ ని యూజ్ చేసుకొని యాక్సెస్ చెయ్యాలి. నువ్వు వేరియబుల్ నేమ్ ని ఎక్కడైతే యూజ్ చేస్తావో అక్కడ ఆటోమేటిక్ గా వేరియబుల్ లో ఉన్న వాల్యూ అనేది వచ్చేస్తుందండి. రైట్? సో ఇక్కడ ఓన్లీ ఆ వేరియబుల్ నేమ్ మాత్రమే యూజ్ చేశాను. ఇక్కడ ఎలాంటి డబుల్ కోట్స్ అనేది యూజ్ చేయలేదు, సింగిల్ కోట్స్ గానీ ఏం పెట్టలేదు. నేను వేరియబుల్ నేమ్ నువ్వు ఒకవేళ యాక్సెస్ చెయ్యాలనుకుంటే డైరెక్ట్ గా యాక్సెస్ చేయాలి. మీరు ఇక్కడ డబుల్ కోట్స్ లో పెట్టటం లేదా సింగిల్ కోట్స్ లో పెట్టటం ఇలా చెయ్యకూడదు. ఓకేనా? డైరెక్ట్ గా యాక్సెస్ చేయొచ్చు వీటిని. సో వేరియబుల్ నేమ్ ఎలా ఉందో అలానే యాక్సెస్ చెయ్యాలి. నో డబుల్ కోట్స్, నో సింగిల్ కోట్స్. సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేద్దాము. రైట్ క్లిక్ ఇచ్చేసి రన్ లోకి వెళ్ళేసి జావా అప్లికేషన్ ని రన్ చేయండి. చూసారా? మనకి అవుట్పుట్ అనేది వచ్చేసింది. ఏంటి అవుట్పుట్? పిన్ కోడ్ యొక్క వాల్యూ. ఓకేనా? మనం ఏదైతే డేటాని ఇందులో స్టోర్ చేసి పెట్టామో అదే డేటాని మనం రన్ టైమ్ లో యాక్సెస్ చేసుకున్నాము. అవునా? సో ప్రోగ్రామ్ ని ఎగ్జిక్యూషన్ చేసుకున్నప్పుడు నువ్వు ప్రింట్ చేయమని చెప్తున్నావు. ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ జరిగేటప్పుడు అంటే రన్ టైమ్ లో నువ్వు ఈ పిన్ కోడ్ అనే వేరియబుల్ లో ఉన్న డేటాని యాక్సెస్ చేసుకొని నువ్వు కన్సోల్ లో ప్రింట్ చేసావన్నమాట. అవునా? వేరియబుల్స్ అంటే ఏంటి? మనకు డేటాని స్టోర్ చేసుకోవడానికి యూజ్ చేసే కంటైనర్. అండ్ ఆ డేటాని అది మనకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ లో లేదా రన్ టైమ్ లో మనకు ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు మీకు క్లియర్ కదా? డెమో లాగా చూసారు కదా? నెక్స్ట్ ఇందాక మనం 2 వర్డ్స్ వాడుకున్నాము. ఏంటది? డిఫైనింగ్ అని డిఫైన్ అండ్ ఇనిషియలైజేషన్ అని వాడుకున్నాం కదా ఇందాక. ఇవేంటో చూద్దామా ఇప్పుడు. ఫస్ట్ ఇక్కడ డిఫైన్ అంటే ఇలా ఇక్కడ వాల్యూ ప్రొవైడ్ చేయమండి. సింపుల్ గా నీకు ఒక కంటైనర్ కావాలి. కంటైనర్ నేమ్ అనేది పిన్ కోడ్ అని పెట్టావు. నీకు ఒక వేరియబుల్ కావాలి. ఆ వేరియబుల్ యొక్క నేమ్ పిన్ కోడ్ అనేది పెట్టావు. బట్ నువ్వు ఎలాంటి వాల్యూ కూడా ఇక్కడ అసైన్ చేయలేవు. సో దీన్ని మనం డిఫైనింగ్ అంటాం. అర్థమైందా? నువ్వు జస్ట్ డిఫైన్ చేస్తున్నావు అంతే. వాల్యూ ఇనిషియలైజ్ చేయటం లేదు. నీకు ఇది కావాలని చెప్పి డిఫైన్ చేస్తున్నావు. ఫర్దర్ గా నువ్వు ఎప్పుడైనా దాన్ని ఇనిషియలైజేషన్ చెయ్యాలనుకున్నప్పుడు చేయొచ్చు. సో నువ్వు ఎలా చేస్తావు? ఆ వేరియబుల్ లో ఒకవేళ డేటాని స్టోర్ చేయాలనుకుంటే మళ్ళీ ఇక్కడ ఇంటూ పిన్ కోడ్ అని రాయాల్సిన అవసరం లేదు. ఓన్లీ నువ్వు వేరియబుల్ ఎలాంటిది అని చెప్పడం కోసం డేటా టైప్ ని వాడుకుంటావు. వన్స్ నువ్వు వేరియబుల్ ని క్రియేట్ చేసిన తర్వాత ఆ వేరియబుల్ లో నువ్వు డేటాని రాయాలనుకుంటే నువ్వు మళ్ళీ డేటా టైప్ వాడుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ గా నువ్వు వేరియబుల్ నేమ్ తో యాక్సెస్ చేయొచ్చు. సో వేరియబుల్ నేమ్ ఏంటి? మనకు పిన్ కోడ్ కదా. మనం ఏదైనా వాల్యూని పెట్టాలంటే ఏం చేయాలి? ఈక్వల్ ఆపరేటర్ ని యూజ్ చేయాలి. ఈక్వల్ దీని లోపల మనకు కావాల్సిన వాల్యూని పెట్టేద్దాము. 5,88. ఇప్పుడు పిన్ కోడ్ ని చేంజ్ చేస్తున్నాను. ఓకేనా? సో ఇక్కడ మనకు డెఫినేషన్ అండ్ ఇనిషియలైజేషన్ రెండు కంప్లీట్ అయ్యాయి. రెండు వేరు వేరు స్టెప్స్ లో చేశాను. చూసారా? ఇది డిఫరెంట్ లైన్, ఇది డిఫరెంట్ లైన్. డిఫైన్ చేయటం ఒక లైన్ లో చేసాము, ఇనిషియలైజేషన్ చేయటం ఇంకో లైన్ లో చేసాము. ఓకేనా? సో ఇలా అయినా చేయొచ్చు మీరు, లేదా డైరెక్ట్ గా డిఫైన్ చేసి ఇనిషియలైజేషన్ చేయొచ్చు ఇమీడియట్ గా. ఇందాక మనం ఎలా అయితే చేసామో అలాగా. సో ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేద్దామా? చూసారు కదా? 88 అని వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ మీరు కావాలంటే వేరియబుల్ ని ఓవర్ రైట్ కూడా చేయొచ్చు. మీరు డేటాని ఒక కంటైనర్ స్టోర్ చేసిన తర్వాత అది అలాగే ఉండాలని ఏం రూల్ లేదు మనకు. నువ్వు కావాలంటే ఫర్దర్ గా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు చూద్దాము ఎలా చేంజ్ చేసుకోవచ్చు. సో మనం చేంజ్ చేయాలంటే మళ్ళీ
అసైన్ చేయాలి. వేరియబుల్‌ని నువ్వు ఏదైనా ఒక డేటాని అసైన్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్‌గా లోపలున్న వాల్యూ అసైన్ అవుతుంది. కంటైనర్‌లో ఏదన్నా వాల్యూ ఉందనుకోండి, ఆ వాల్యూ అనేది మనకు డిస్ట్రాయ్ అయిపోయి కొత్త వాల్యూ ఏదైతే పెడుతున్నావో ఆ వాల్యూ అనేది దాంట్లోకొస్తుంది. సో, మళ్ళీ ఇక్కడ మనము పిన్ కోడ్ ఈక్వల్స్ 5,34 సెమికోలన్. ఫస్ట్ నేను ఇనిషియల్ ఆ కంటైనర్ లో 5,88 అని పెట్టాను. ఆ తర్వాత మళ్ళీ వచ్చేసి 5,34 అని పెట్టాను. పిన్ కోడ్ అనే కంటైనర్ లో 5,34 ని స్టోర్ చేసుకోమని చెప్తున్నాను. సో అప్పుడు ఏమవుతుందంటే 5,88 అనేది డిస్ట్రాయ్ అయిపోతుంది, అంటే ఎరేజ్ అయిపోతుంది. ఆ తర్వాత 5,33 అనేది ఈ కంటైనర్ లో స్టోర్ అవుతుంది. రెండు వాల్యూస్ ని ఒకేసారి స్టోర్ చేసి పెట్టుకోదు ఆ కంటైనర్. 5,88 ని 5,34 ని స్టోర్ చేసుకొని పెట్టుకోదు. 5,34 ని ఎప్పుడైతే పెట్టాలనుకుంటున్నావో ముందున్న దాన్ని తీసేసి కొత్త వాల్యూని పెడుతుంది. దాన్ని మనం అసైనింగ్ అంటాము. అది మనకు ఓవర్ రైట్ చేస్తుంది అనమాట వాల్యూని. సో ఇప్పుడు దాన్ని ఎగ్జిక్యూట్ చేద్దామా? చూసారు కదా, 5,34 అని వచ్చేసింది. ఈ కాన్సెప్ట్ అంతా ఏదైతే చెప్పామో ప్రతి ఒక్క టైప్ ఆఫ్ వేరియబుల్ కూడాను అప్లికేబుల్ అవుతుంది. క్లాస్ లెవెల్ వేరియబుల్స్ అయినా లేదా లోకల్ వేరియబుల్స్ కైనా అదే విధంగా దేనికైనా అప్లికేబుల్ అవుతుంది. ఒకదానికే కాదు, ప్రతి ఒక్క వేరియబుల్ కూడాను అప్లికేబుల్ అవుతుంది. ఓకేనా? రీఅసైన్ చేయటము, డిఫైన్ చేయటము, ఇన్సులైట్ చేయటము, ఇదంతా కూడాను అప్లికేబుల్ అవుతుంది ప్రతి ఒక్క వేరియబుల్ కి. ఓకేనా? సో ఇలా నీకు నచ్చలేదు అంటే డిఫైన్ చేయటము, నచ్చలేదంటే డైరెక్ట్ గా నువ్వు ఇక్కడే నువ్వు ఇన్సులైజేషన్ చేయొచ్చు. 5,88 అని. ఓకేనా? డిఫైన్ చేసాము, ఎట్ దట్ సేమ్ టైం ఇన్సులైజేషన్ చేసాము అదే లైన్ లో. రైట్? సో ఇలా అయినా చేసుకోవచ్చు, లేదా సపరేట్ గా కూడా చేసుకోవచ్చు. ఓకే, మనం ఇలా ఎప్పుడు చేస్తాము అంటే సపరేట్ గా ఎప్పుడు చేస్తామంటే అని డౌట్ మీకు రావచ్చు. ఇక్కడ మనకు 2 టైప్స్ ఉన్నాయంటే మనకు నువ్వు డెఫినేషన్ అండ్ ఇనిషియలైజేషన్ ఎప్పుడు ప్రొవైడ్ చేస్తావంటే నువ్వు ప్రోగ్రామ్ రాసేటప్పుడే ఒకవేళ వాల్యూ ఇవ్వాలని తెలిస్తే అప్పుడు మనం డిఫైన్ చేసేటప్పుడే వాల్యూ అనేది ఇనిషియలైజేషన్ చేయాలి. నాకు ఒకవేళ తెలియదు రన్ టైమ్ లోనే వాల్యూను ప్రొవైడ్ చేయాలంటే అప్పుడు కొన్ని స్టెప్స్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఆ పిన్ కోడ్ అనే వేరియబుల్ కి నేను వాల్యూ ఇవ్వాలనుకుంటున్నాను అనుకో, ఎప్పుడైతే వేరియబుల్ ను డిఫైన్ చేస్తున్నానో అప్పుడు నాకు వాల్యూ తెలియదు, కానీ ఫర్దర్ గా కొన్ని స్టెప్స్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత ఆ వాల్యూ తెలుస్తుంది. తెలియనప్పుడు ఏం చేయొచ్చు, నువ్వు ఫస్ట్ డిఫైన్ చేసుకోవచ్చు. ఇలాగా జస్ట్ మనం ఏదో ఒక ఆపరేషన్, ఇక్కడ ఒక సిస్ అవుట్ స్టేట్మెంట్ డిఫైన్ చేసిన తర్వాత ఇక్కడ మనం డిఫైన్ చేసి పెట్టాము, ఇక్కడ ఏదో ఒక ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము. దాని తర్వాత నేను వాల్యూ అనేది అసైన్ చేయాలనుకుంటున్నాను. అలాంటప్పుడు నువ్వేంటంటే డిఫైన్ చేయటం ఒకసారి, ఇనిషియలైజేషన్ చేయటం ఒకసారి పెట్టుకోవచ్చు. లేదు నాకు డిఫైన్ చేసినప్పుడు వాల్యూ తెలుసు అంటే సేమ్ లైన్ లో ప్రొవైడ్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియరా? ఒకవేళ నీకు వేరియబుల్ డిఫైన్ చేసినప్పుడు నీకు ఏ వాల్యూ స్టోర్ చేయాలో తెలిస్తే నువ్వు అప్పుడే ఇనిషియలైజేషన్ చేయొచ్చు. ఓకేనా? ఒకవేళ ఆ టైంలో నీకు వాల్యూ తెలియదు అంటే ఆ తర్వాత ఎప్పుడైనా కొన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ చేసిన తర్వాత తెలుస్తుంది అనుకుంటే ఓన్లీ డిఫైన్ చేసి వదిలేస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇనిషియలైజేషన్ ఎక్కడ కావాలంటే అక్కడ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇది మనకు వేరియబుల్ యొక్క బేసిస్ అన్నమాట. అర్థమైందన్నమాట. ఎలా మనం వేరియబుల్ ని క్రియేట్ చేయాలి, అదే విధంగా వేరియబుల్ లో ఒక వాల్యూని ఎలా స్టోర్ చేయాలి, అదే విధంగా ఆ వాల్యూని మనం ఎలా యాక్సెస్ చేయాలి, ఇది మనకు ఎగ్జాంపుల్ బేసిక్. ఓకేనా? ఇప్పుడు మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలో చూద్దామా? ఫస్ట్ మనం ఇన్స్టెంట్ వేరియబుల్ అనే దాన్ని చూద్దాము. ఇన్స్టెంట్ వేరియబుల్స్ ని మనం ఎలా క్రియేట్ చేయాలి, అదే విధంగా ఎలా యాక్సెస్ చేయాలి అనే దాని గురించి కూడా చూపిస్తాను. మాక్సిమం వచ్చేసి అన్నిటికి కూడా సేమ్ ఉంటుంది, పెద్దగా డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. బట్
జస్ట్ ఎక్కడ డిఫైన్ చేయాలి, ఎలా డిఫైన్ చేయాలి నేర్చుకుంటే సరిపోతుంది. ఓకే, సో ఇక్కడ మనకు ఈ లైన్స్ అన్ని కూడా తీసేస్తాను, మనకి ఇదంతా అవసరం లేదు కదా. ఇప్పుడు మనకు క్యాట్ అనే క్లాస్ ఉంది కదా, మనం కలర్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేయొచ్చు, హైట్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేయొచ్చు, వెయిట్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను కలర్ అనే వేరియబుల్ ని క్రియేట్ చేస్తాను, అదే విధంగా క్యాట్ నేమ్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాం. ఓకేనా, రైట్. సో లేదంటే ఒక రియల్ టైం సినారియో తీసుకుందామా, అంటే క్యాట్ అంటే ఇంతకు ముందు చేసాం కదా క్లాస్, రియల్ టైం తీసుకుందాం ఏదైనా. ఇక్కడ ఎంప్లాయీ నేమ్ మార్చిన తర్వాత మనం ప్రాజెక్ట్ లోకి వెళ్ళి నేమ్ మార్చిన అవసరం లేదు, ఇక్కడే రీనేమ్ అనేసి క్లిక్ చేస్తే సరిపోతుంది. ఓకేనా, ఫైల్ నేమ్ కూడా చేంజ్ అయిపోతుంది. ఇక్కడ చూసారా, ఎంప్లాయీ జావా అని క్రియేట్ అయిపోయింది, ఫైల్ యొక్క నేమ్ కూడా చేంజ్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు వేరియబుల్ ఏదైనా ఒక వేరియబుల్ నేమ్ ఇక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. ఫస్ట్ మనం ఏం చూస్తున్నాము, ఇన్స్టెంట్ వేరియబుల్ చూస్తున్నాము. ఈ ఇన్స్టెంట్ వేరియబుల్స్ నే నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ అంటాము. గుర్తు పెట్టుకోండి, నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ అని కూడా అంటున్నాము. వీటిని మనం ఎక్కడ క్రియేట్ చేయాలంటే క్లాస్ లెవెల్లో క్రియేట్ చేయాలి. ఇన్స్టెంట్ వేరియబుల్స్ ని క్లాస్ లెవెల్లో క్రియేట్ చేయాలి అంటే ఇక్కడ అనమాట, క్లాస్ లోపల. మెథడ్ లోపల నువ్వు ఎప్పుడు క్రియేట్ చేయకూడదు, మెథడ్ లోపల ఉండకూడదు, బట్ క్లాస్ లోపల ఉండాలి. క్లాస్ స్టార్టింగ్ లో ఏం లేదు, క్లాస్ ఎండింగ్ లో అయినా కూడా క్రియేట్ చేయొచ్చు. మనం ఇప్పుడు ఏం క్రియేట్ చేయాలనుకుంటున్నాము, ఎంప్లాయీకి ఏముంటుంది, ఎంప్లాయీ ఐడి ఉంటుంది, ఎంప్లాయీ నేమ్ ఉంటుంది. అవునా, సో ఎంప్లాయీ ఐడి క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఎంప్లాయీ ఐడి అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. అంటే సో ఇక్కడ యూజువల్ గా ఐడి అంటే ఏంటి, ఎంప్లాయీకి ఒక న్యూమరిక్ ఫార్మాట్ లో ఉంటుంది, 101 102 అలాగా. అవునా, న్యూమరిక్ ఫార్మాట్ అంటే ఇక్కడ మనం ఇంటీజర్ డేటా టైప్ ని యూజ్ చేయాలి. ఇంట్ ఐడి ఈక్వల్ 101 డిఫైన్ అండ్ ఇనిషియలైజేషన్ ఒకే లైన్ లో చేసేసాను. ఇక్కడ ఇలా నువ్వు ఏదైనా ఒక వేరియబుల్ ని డైరెక్ట్ గా క్లాస్ లోపల, ఇది వచ్చేసి మనకు మెథడ్ లోపల లేదు కదా, ఇక్కడ మెథడ్ కు బాడీ వచ్చేసి ఈ కర్లీ బ్రాకెట్ నుండి ఈ కర్లీ బ్రాకెట్ వరకు, దీని లోపల రాస్తే అది మెథడ్ లోపల రాసినట్టు. ఇది మెథడ్ లోపల లేదు బట్ క్లాస్ లోపల ఉంది. అవునా, సో వీటిని మనము ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటాము. ఓకేనా, లేదా నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ అంటాం అనమాట. ఇలా క్లాస్ లోపల క్రియేట్ చేసిన వాటిని ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటారు. ఇక్కడే క్రియేట్ చేయాలని ఏం లేదు, స్టార్టింగ్ లో ఎండింగ్ లో కూడా క్రియేట్ చేయొచ్చు. ఇంట్ ఐడి ఈజ్ ఈక్వల్ 101 ఇలా. ఓకేనా, ఎలాంటి ఎర్రర్ కూడా త్రో చేయదు. ఇక్కడ రికమెండేషన్ ఏంటంటే మీ వేరియబుల్స్ అన్ని కూడాను క్లాస్ స్టార్టింగ్ లో ఉండాలి. ఓకేనా, తర్వాత మనకు మెథడ్స్ రావాలి. ఇక్కడ ఏ డెవలపర్ అయినా సరే నీ క్లాస్ చూసిన తర్వాత క్లియర్ గా తనకు అర్థమైపోతుంది ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, ఏమేమి మెథడ్స్ ఉన్నాయని. ఇట్స్ ఏ రికమెండేషన్. లేదు మీరు క్లాస్ మధ్యలో క్రియేట్ చేసుకుంటానంటే చేసుకోవచ్చు, జావా మీకు ఎలాంటి ఎర్రర్ కూడాను త్రో చేయదు. సో వీటిని మనం ఇన్స్టెంట్ వేరియబుల్స్ అంటాం. నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ అని ఎందుకు అంటున్నామంటే వీటిని, దీంట్లో మనము స్టాటిక్ అనే ఒక కీవర్డ్ ని యూజ్ చేయట్లేదు, అర్థమైందా. ఇందులో ఒక స్టాటిక్ అనే కీవర్డ్ ని యూజ్ చేయట్లేదు, అందువలన వీటిని నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ అని కూడా అంటున్నాం, లేదా ఇన్స్టెంట్ వేరియబుల్స్ అని కూడా అంటాం. ఇన్స్టెంట్ వేరియబుల్స్ అని ఎందుకు అంటామంటే వీటిని యాక్సెస్ చెయ్యాలంటే నువ్వు క్లాస్ కి నువ్వు ఇన్స్టెంట్ క్రియేట్ చేయాలి. ఇన్స్టెంట్ నథింగ్ బట్ ఆబ్జెక్ట్స్ అనేది క్రియేట్ చేయాలి. ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తేనే ఈ వేరియబుల్స్ ని యాక్సెస్ చేయగలుగుతాం. ఓకే, ఇప్పుడు కావాలంటే చూడండి, అవుట్ ఐడి అని సేవ్ చేసి ఎగ్జిక్యూట్ చేస్తే ఎర్రర్ త్రూ చేసింది, చూసారా. మెయిన్ మెథడ్ లో లైన్ నంబర్ 8 లో ఇక్కడ ఐడి ఎర్రర్ ఏమొచ్చేసింది, ఐడికి స్టాటిక్ కీవర్డ్ అన్న పెట్టండి, లేదా క్రియేట్ న్యూ ఇన్స్టెన్స్ ఆఫ్ ఆబ్జెక్ట్. ఏం చెప్తుందంటే ఇక్కడ ఉన్న ఐడికి స్టాటిక్ కీవర్డ్ అన్న ఇయ్యమని అడుగుతుంది, లేదా ఇక్కడ వచ్చేసి ఆబ్జెక్ట్ అన్న క్రియేట్ చేయమని చెప్తుంది. ఎందుకు, ఇన్స్టెంట్ క్లాస్ లెవెల్లో ఉన్న వేరియబుల్ ని యాక్సెస్ చేయాలంటే మనం కంపల్సరీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేసి ఆబ్జెక్ట్ ద్వారా మనం దీన్ని కాల్ చేయాలన్నట్టు ఐడిని. ఓకేనా, క్లాస్ లో ఉన్న వేరియబుల్ ని కాల్ చేయాలి. ఓకేనా, ఇప్పుడు చూడండి నేను ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేస్తాను, ఎర్రర్ అనేది పోతుంది. ఓకేనా, ఆబ్జెక్ట్ ఎలా క్రియేట్ చేస్తామంటే ఈ ఎంప్లాయీ నేమ్ ని యూజ్ చేసుకొని ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ ఈఎంపీ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ. ఓకేనా,
ఎంప్లాయీ ఈఎంపీ ఈజ్ ఈక్వల్ న్యూ ఎంప్లాయీ అని పెట్టుకొని ఈ ఎంప్లాయీ రిఫరెన్స్ ని యూజ్ చేసుకొని ఈ ఐడిని కాల్ చేస్తే ఎర్రర్ అనేది పోతుంది అన్నట్టు. ఓకేనా? ఎంప్లాయీ డాట్ ఈఎంపీ డాట్ ఐడి పోయింది, చూసారు కదా. ఇప్పుడు సేవ్ చేసి రన్ చేస్తే 101 అవుట్పుట్ అనేది వచ్చేసింది. అంటే ఇక్కడ నువ్వు ఇన్స్టెన్స్ ఆఫ్ వేరియబుల్స్ ని క్లాస్ లోపల ఉన్న వేరియబుల్స్ ని కాల్ చేయాలంటే నువ్వు ఒకటి వేరియబుల్ కి డేటా టైప్ కి ముందు స్టాటిక్ అనే కీవర్డ్ ని యూజ్ చేయాలి, లేదా క్లాస్ లోపల ఉన్న వేరియబుల్స్ ని కాల్ చేయాలంటే నువ్వు పక్క ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేయాలి. ఎంప్లాయీ క్లాస్ లోపల ఉన్న వేరియబుల్స్ ను కాల్ చేయాలంటే ఆబ్జెక్ట్ కంపల్సరీ క్రియేట్ చేయాలి, లేదా నేను ఎంప్లాయీ ఆబ్జెక్ట్ క్రియేట్ చేయకుండా డైరెక్ట్ కాల్ చేయాలంటే ఈ డేటా టైప్ ముందు స్టాటిక్ అనే కీవర్డ్ ని యూజ్ చేసుకొని మనం డైరెక్ట్ కాల్ చేస్తే ఎర్రర్ అనేది పోతుంది. చూసారా? ఇప్పుడు దీన్ని రన్ చేస్తే 101 అనేది వచ్చింది. ఇలా స్టాటిక్ కీవర్డ్ ని యూజ్ చేసుకొని డైరెక్ట్ గా కాల్ చేయొచ్చు, లేదా స్టాటిక్ కీవర్డ్ ని యూజ్ చేయకుండా ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసి మనం ఎంప్లాయీ ఐడిని కాల్ చేయొచ్చు. ఓకేనా? కానీ క్లాస్ లోపల ఉన్న వేరియబుల్ ని నువ్వు కాల్ చేయాలంటే కంపల్సరీ ఆబ్జెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. ఓకేనా? ఈఎంపీ ఈజ్ ఈక్వల్ టు న్యూ ఎంప్లాయీ ఓకేనా? ఈఎంపీ డాట్ పెట్టి ఐడిని కాల్ చేయొచ్చు. ఇలా క్లాస్ లోపల ఉన్న వేరియబుల్స్ ని కాల్ చేయాలంటే కంపల్సరీ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి. వీటిని నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ అంటారు. అంటే ఇక్కడ మనం వేరియబుల్ కి ముందు స్టాటిక్ కీవర్డ్ యూజ్ చేయటం లేదు కాబట్టి నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ అంటారు. ఓకేనా? ఇంకొకటి వచ్చేసి క్లాస్ లెవెల్ వేరియబుల్స్ లేదా స్టాటిక్ ఫీల్డ్స్ అంటారు. ఇది కూడా ఎగ్జాక్ట్లీ ఇన్స్టెంట్ వేరియబుల్స్ లాగే క్లాస్ లోపల క్రియేట్ చేయాలి, కానీ మెథడ్ లోపల ఉండకూడదు. ఇక్కడ ఏంటంటే స్టాటిక్ అనే ఒక కీవర్డ్ ని యూజ్ చేస్తాము. ఓకేనా? ఇలా స్టాటిక్ అనే ఒక కీవర్డ్ ని మనం డేటా టైప్ కన్నా ముందు పెడతాము. ఇలా పెడితే వీటిని క్లాస్ వేరియబుల్స్ లేదా స్టాటిక్ వేరియబుల్స్ అంటారు. సో ఇది కూడా ఇంతే. మీరు క్లాస్ లోపల స్టార్టింగ్ లో పెట్టాలని ఏం లేదు, ఎండింగ్ లో కూడా పెట్టుకోవచ్చు. ఓకేనా? ఎర్రర్ అనేది త్రూ చేయదు. కానీ రికమెండేషన్ ఏంటంటే క్లాస్ స్టార్టింగ్ లో పెట్టాలి. ఓకేనా? ఇన్స్టెంట్ వేరియబుల్స్ కంటే క్లాస్ వేరియబుల్స్ కి డిఫరెన్స్ ఏంటంటే ఓన్లీ ఈ స్టాటిక్ అనే కీవర్డ్ ని పెడితేనేమో ఇది క్లాస్ లెవెల్ వేరియబుల్. ఇక్కడ స్టాటిక్ కీవర్డ్ తీసేస్తే ఇది ఇన్స్టెన్స్ వేరియబుల్ అన్నమాట. ఓకేనా? ఇది స్మాల్ డిఫరెన్స్ అన్నమాట. స్టాటిక్ అని పెడితేనేమో క్లాస్ వేరియబుల్, స్టాటిక్ రిమూవ్ చేస్తే ఇన్స్టెంట్ వేరియబుల్. ఓకేనా? అందువల్ల వీటిని మనం గ్లోబల్ వేరియబుల్స్ అంటాం. ఈ గ్లోబల్ వేరియబుల్స్ ని ఈ క్లాస్ లో ఎన్ని మెథడ్స్ ఉన్నా అన్ని మెథడ్స్ లో నువ్వు యాక్సెస్ చేయొచ్చు. కావాలంటే ఇక్కడ నేను మెథడ్ ని క్రియేట్ చేస్తాను. పబ్లిక్ స్టాటిక్ వైడ్ test1 అని పెట్టి ఈ క్లాస్ లో ఈ ఐడిని యాక్సెస్ చేయొచ్చా లేదా చెక్ చేస్తాము. ఇక్కడ కూడాను సిస్ అవుట్ స్టేట్మెంట్ పెట్టి ఐడి అని రాశాను. చూడండి, డైరెక్ట్ గా యాక్సెస్ చేయలేకపోతున్నాను. ఎందుకు? చూసారా? ఇక్కడ నేను డైరెక్ట్ గా యాక్సెస్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది స్టాటిక్ వేరియబుల్ కాబట్టి. స్టాటిక్ వేరియబుల్స్ కి నువ్వు ఎలాంటి రిఫరెన్స్ క్రియేట్ చేయని అవసరం లేదు, ఎలాంటి ఆబ్జెక్ట్ క్రియేట్ చేయని అవసరం లేదు. సో ఇక్కడ మీరు ఆబ్జెక్ట్స్ తీసేయచ్చు కావాలంటే. చూసారా? ఎర్రర్ అనేది త్రూ చేయట్లేదు, ఎందుకంటే ఇది స్టాటిక్ కాబట్టి. ఈ మెథడ్ లో యాక్సెస్ చేసుకోగలుగుతున్నారు అండ్ ఈ మెథడ్ లో కూడా యాక్సెస్ చేయగలుగుతున్నారు. ఓకేనా? ఆ వేరియబుల్ ఎర్రర్ కూడా రావటం లేదు. ఏదైతే వేరియబుల్ ని క్లాస్ లో క్రియేట్ చేస్తావో మెథడ్ లో కాకుండా ఓన్లీ క్లాస్ లో క్రియేట్ చేస్తే వాటిని గ్లోబల్ వేరియబుల్స్ అంటాము. వాటి యొక్క స్కోప్ అనేది వాటిని ఎక్కడెక్కడ యాక్సెస్ చేయొచ్చు అంటే గ్లోబల్లీ అన్నిట్లో యాక్సెస్ చేయొచ్చు. ప్రజెంట్ ఎగ్జిక్యూట్ చేద్దాము. చూసారుగా 101 అవుట్పుట్ వచ్చింది. ఇక్కడ ఈ వేరియబుల్ కాకుండా ఇంకొక వేరియబుల్ క్రియేట్ చేద్దాము. అది వచ్చేసి నేమ్ అని పెడదాము. నేమ్ అనేది మనకి ఏంటి? స్ట్రింగ్ టైప్ ఆఫ్ డేటా అన్నమాట, టెక్స్ట్ ఫార్మాట్ డేటా. అందుకని నేను ఇక్కడ స్ట్రింగ్ డేటా టైప్ ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా? నేమ్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లీలా. చూసారా? ఓకే. యూజువల్ గా మనకు నాన్ ప్రిమిటివ్ డేటా టైప్ లో క్లాస్ అనేది ఒకటి ఉంది కదా, స్ట్రింగ్ అనేది కూడా ఒక క్లాసే అండి. చూసారా? ఈ స్ట్రింగ్ అనేది కూడా ఒక క్లాస్ అండి. సో
అందుకని దీన్ని కూడాను ఒక డేటా టైప్ లాగా వాడుకోవచ్చు. బట్ ఇది ఒక స్పెషల్ సినారియోలో క్రియేట్ చేయబడ్డ క్లాస్ అన్నమాట. నార్మల్ గా ఏ క్లాస్ అయినా నువ్వు ఇలా వాడుకోలేవు, కానీ స్ట్రింగ్ అనేది స్పెషల్ సినారియోలో డిజైన్ చేయబడింది కాబట్టి నువ్వు వాడుకోవచ్చు. అందుకే మనం దీన్ని లిటరల్ అంటాం. ఓకే, స్ట్రింగ్ అనేది మనకు ఒక లిటరల్. జావాలో స్ట్రింగ్ అనేది ఒక క్లాస్, బట్ ఇదేంటంటే లిటరల్ అన్నమాట. ఓకేనా, స్టాటిక్ అనే కీవర్డ్ లేకపోతే క్లాస్ లెవెల్ ఉన్న వేరియబుల్స్ కి వాటిని నాన్ స్టాటిక్ ఫీల్డ్స్ అని పిలవాలి. ఈ నేమ్ అనేది నువ్వు యాక్సెస్ చేయాలంటే కంపల్సరీగా నీకు దిస్ అవుట్ కంట్రోల్ ప్లస్ క్లాస్ ఇన్స్టెన్స్ అనేది ఉండాలండి. చూడండి, న్యూ ఎంప్లాయీ డాట్ నేమ్. చూసారా, ఇందాక వేరియబుల్స్ లో స్టోర్ చేసుకున్నాం. ఇందాక ఒక ఇన్స్టెన్స్ ని వేరియబుల్ లో స్టోర్ చేసుకొని తర్వాత నేమ్ యాక్సెస్ చేసాం. ఇక్కడ స్టోర్ చేసుకోకుండా కూడా యాక్సెస్ చేయొచ్చు. అర్థమైందా? మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తేనే ఆ నేమ్ అనేది యాక్సెస్ చేయగలుగుతాం. ఒకవేళ ఆబ్జెక్ట్ లేకపోతే చూడండి ఎర్రర్ వచ్చింది, ఆబ్జెక్ట్ పెడితే ఎర్రర్ పోయింది. సో నెక్స్ట్ మనకి ఏముంది, లోకల్ వేరియబుల్స్. మనకు లోకల్ వేరియబుల్స్ అంటే ఏంటంటే ఏదైనా వేరియబుల్ ని నువ్వు మెథడ్ లోపల క్రియేట్ చేస్తే దాన్ని లోకల్ వేరియబుల్స్ అంటారు. ఇందాక మనం వేరియబుల్స్ గురించి ఫస్ట్ మాట్లాడుకుంది. మెథడ్ లోపల వేరియబుల్స్ ని క్రియేట్ చేశాను, దాన్ని నేను లోకల్ వేరియబుల్స్ అంటారు. మెథడ్ లోపల క్రియేట్ చేస్తే వేరియబుల్ ని దాన్ని లోకల్ వేరియబుల్ అంటారు. ఇంట్ హైట్ ఈజ్ ఈక్వల్ ఆ స్టూడెంట్ యొక్క హైట్, ఆ స్టూడెంట్ యొక్క వెయిట్ హైట్ 155. ఓకేనా, ఇక్కడ నేను క్రియేట్ చేసిన ఈ వేరియబుల్ అనేది లోకల్ వేరియబుల్ అన్నమాట. మీరు గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే లోకల్ వేరియబుల్స్ కి స్టాటిక్ కీవర్డ్ ప్రొవైడ్ చెయ్యము. ఒకవేళ స్టాటిక్ కీవర్డ్ ప్రొవైడ్ చేసామంటే ఎర్రర్ త్రూ చేస్తుంది. చూసారా, ఇక్కడ రిమూవ్ ఇన్వాలిడ్ మోడిఫైయర్స్ అని చూపిస్తుంది. అంటే ఈ స్టాటిక్ కీవర్డ్ ని తీసేయమంటుంది. చూసారా, ఎర్రర్ అనేది పోయింది. దీన్ని లోకల్ వేరియబుల్ అంటాం. దీన్ని లోకల్ వేరియబుల్ ఎందుకు అంటున్నాం అంటే దీని యూజెస్ అంతా కూడాను లోకల్ గానే ఉంటుంది. అంటే ఓన్లీ ఈ మెథడ్ లోపల మాత్రమే యాక్సెస్ చేయగలుగుతాం, యూజ్ చేయగలుగుతాం. ఈ హైట్ అనే వేరియబుల్ ని ఈ సెకండ్ వేరియబుల్ లో నేను యాక్సెస్ చేయలేను. చూడండి, హైట్ ఎర్రర్ చూపిస్తుంది. ఒకవేళ ఇలా కాకుండాను ఆబ్జెక్ట్ యూజ్ చేసి కూడాను యాక్సెస్ చేయొచ్చు అనుకోవచ్చు. కావాలంటే అది కూడా చూద్దాము. చూసారా, ఎర్రర్ త్రూ చేస్తుంది. అంటే ఇక్కడ లోకల్ వేరియబుల్స్ ని మెథడ్ లోపల తప్ప ఎక్కడ యాక్సెస్ చేయలేము. ఏ మెథడ్ లో అయితే ఆ వేరియబుల్ క్రియేట్ చేస్తామో ఆ మెథడ్ లోపల మాత్రమే యూజ్ చేయొచ్చు, ఇంకో మెథడ్ లోపల యూజ్ చేయలేము. అదే క్లాస్ లోపల క్రియేట్ చేసిన వేరియబుల్స్ ని మనం ఎన్ని మెథడ్స్ ఉంటే అన్ని మెథడ్స్ లోపల యాక్సెస్ చేయొచ్చు. ఓకేనా, లోకల్ వేరియబుల్స్ అనేది ఏంటి, బై డిఫాల్ట్ గా నాన్ స్టాటిక్. స్టాటిక్ నాన్ స్టాటిక్ అనే కీవర్డ్స్ ని మనం లోకల్ వేరియబుల్స్ లో యూజ్ చేయకూడదు. లోకల్ వేరియబుల్స్ ని మెథడ్ లోపల మాత్రమే క్రియేట్ చేస్తాం. వీటికి నువ్వు ఎలాంటి క్లాస్ ఇన్స్టెన్స్ క్రియేట్ చేయని అవసరం లేదు, డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు. అవుట్ కంట్రోల్ హైట్. చూసావు కదా, సేవ్ చేసి రన్ చేస్తే చూసారు కదా, ఎంప్లాయీ ఐడి 101, నేమ్ వచ్చేసి లీలా, హైట్ వచ్చేసి 155 ఇంచెస్ అన్నమాట. ఓకేనా, ఆ తర్వాత ఓకేనా, పారామీటర్స్ అంటే మనకు మెథడ్ యొక్క డెఫినేషన్ లోనే ఉంటుంది. ఇక్కడ చూసారా, ఇది పారామీటర్స్ అంటే ఈ ఆక్స్ అనేది ఒక పారామీటర్. మనకి దీని స్కోప్ కూడా లోకల్ గానే ఉంటుంది. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే లోకల్ వేరియబుల్ లో నువ్వు వాల్యూ అనేది అసైన్ చేయొచ్చు ఇలా, బట్ పారామీటర్స్ అనేది క్రియేట్ చేసినప్పుడు వాల్యూ అనేది డైరెక్ట్ గా అసైన్ చేయలేవు. ఇక్కడ యాడ్ చేస్తాము చూడండి. సో ఇదే వేరియబుల్ ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాము. ఇంట్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 155 సెంటీమీటర్స్ అని పెట్టాను. సెమికోలన్ పెట్టినా సరే అది మనకి ఎర్రర్ త్రూ చేస్తుంది. ఎందుకంటే మనం పారామీటర్స్ కి వాల్యూస్ ని అసైన్ చేయలేము. చూసారా, ఎర్రర్ పోయింది. ఈ పారామీటర్స్ కి వాల్యూస్ ఎలా పాస్ చేయాలి అంటే వేరే వీడియోలో చూద్దాం. ఇప్పుడు సింపుల్ గా చెప్తాను, మీకు ఇన్ డెప్త్ చెప్పాను. ఓకేనా, ఈ పారామీటర్స్ కి వాల్యూ ఎలా అసైన్ చేయాలంటే ఈ మెథడ్ ని ఎప్పుడైతే కాల్ చేస్తామో అప్పుడు
అప్పుడు ఆ పారామీటర్స్ కి వాల్యూ అనేది అసైన్ చేస్తాము. ఇప్పుడు ఇక్కడ 155 అని పెట్టి సెమికోలన్ పెడితే ఇట్లా అసైన్ చేసి కాల్ చేయొచ్చు. ఈ 55 అనేది ఇంటర్నల్ గా వెళ్ళి ఈ 8 అనే దాంట్లో స్టోర్ అవుతుంది. సో ఇప్పుడు దీన్ని ప్రింట్ చేద్దామా? చూసారు కదా, 1 minute మిస్ అవుట్. ఇక్కడ నుండి మీకు ఇదంతా తీసేస్తున్నాను, మీకు కన్ఫ్యూజన్ ఉండకుండా. ఏదన్నా మనకు ప్రాబ్లం ఏం కాదు, కాకపోతే కన్ఫ్యూజన్ కాకుండా ఉండడానికి తీసేస్తున్నాను. ఇక్కడ 8 అనే దాన్ని ప్రింట్ చేస్తున్నాను. ఈ మెథడ్ ని నేను మెయిన్ మెథడ్ లో కాల్ చేశాను కాబట్టి ఈ స్టేట్మెంట్ కూడా ప్రింట్ అవుతుంది. సో ఇక్కడ ఈ రెండింటిని కూడా తీసేస్తాను, ఓన్లీ మనకి 1 స్టేట్మెంట్ ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే మీకు 155 cm ఐటమ్ అనేది సెంటీమీటర్ హైట్ అనేది చూపిస్తుంది. సో మనం మెథడ్ క్రియేట్ చేసినప్పుడే వేరియబుల్ ని యాడ్ చేస్తే వాటిని మనం పారామీటర్స్ అంటాము. మెథడ్ లోపల మనం వేరియబుల్స్ ని యాడ్ చేస్తే మనం వాటిని లోకల్ వేరియబుల్స్ అంటాము. లోకల్ వేరియబుల్స్ కి మనం వాల్యూస్ అసైన్ చేయొచ్చు. మెథడ్ లెవెల్ వేరియబుల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి మనం వాల్యూస్ ని అసైన్ చేయొచ్చు. మెథడ్ లెవెల్ ఉన్న వేరియబుల్స్ అంటే ఈ మెథడ్ లోపల ఉన్న ఈ వేరియబుల్స్ కి నువ్వు వాల్యూస్ అంటే ఈ పారామీటర్స్ కి వాల్యూస్ అనేది అసైన్ చేయలేవు, బట్ కావాలంటే లోపల అసైన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ నువ్వు 8 ఈజ్ ఈక్వల్ టు 145 చూసారా, లోకల్ వేరియబుల్స్ కి వాల్యూ అనేది అసైన్ చేయొచ్చు, బట్ మెథడ్ లెవెల్ వేరియబుల్స్ అంటే పారామీటర్స్ కి నువ్వు వాల్యూ అనేది అసైన్ చేయలేవు. మెథడ్ లోపల ఈ పారామీటర్స్ కి వాల్యూని అసైన్ చేయొచ్చు. ఇక్కడ డైరెక్ట్ గా నువ్వు పారామీటర్ క్రియేట్ చేసినప్పుడు నువ్వు ఇనిషియలైజేషన్ చేయలేవు. లోకల్ వేరియబుల్స్ కి నువ్వు వాల్యూ అనేది ఇనిషియలైజేషన్ చేయొచ్చు, బట్ పారామీటర్స్ కి అంటే మెథడ్ లెవెల్ వేరియబుల్స్ కి నువ్వు వాల్యూ అనేది అసైన్ చేయకూడదు. ఓన్లీ డిఫైన్ మాత్రమే చేయాలి. ఇట్లా క్రియేట్ చేసినప్పుడు మాత్రం డిఫైన్ మాత్రమే చేయగలుగుతావు. వీటిని వాల్యూ అసైన్ చేయాలంటే ఆ మెథడ్ లోపల వాల్యూ అసైన్ చేయాలి. వీటికి మెథడ్ లెవెల్ వేరియబుల్స్ కి అంటే పారామీటర్స్ కి మనం లోకల్ వేరియబుల్స్ కి లోపల అసైన్ చేయొచ్చు. 8 ఈజ్ ఈక్వల్ టు 50 kgs చూసారు కదా, లోకల్ వేరియబుల్స్ అన్నారు. లోకల్ వేరియబుల్స్ వీటికి లోపలే డిఫైన్ చేయొచ్చు, ఇనిషియలైజేషన్ చేయొచ్చు ఒకేసారి. బట్ ఇక్కడ మాత్రం ఇక్కడ డిఫైన్ మాత్రమే చేయగలుగుతాం, ఇనిషియలైజేషన్ చేయలేము. వీటికి వాల్యూ మెథడ్ లోపల ఇనిషియలైజేషన్ చేయొచ్చు. ఓకేనా? ఓకే అండి, ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వేరియబుల్స్. ఓకేనా? నా టీచింగ్ కన్నా మీకు నచ్చినట్టయితే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో మోటివేషన్ అండి, అండ్ నా వీడియోస్ అనేది చాలా మందికి సజెస్ట్ అవుతాయి. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఓకేనా? థ్యాంక్ యూ.